ఈరోజు మనము చదువుకునే కథ పేరు ఏంటంటే మితిమీరిన విశ్వాసం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. అర్థమవుతుందా? ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులమని అనుకునేవాళ్ళే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడినని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణేలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది అని అడిగాడు. నాకు తెలియదు, నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని అవతల వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది కానీ అది తిరిగినట్లు అస్సలు కనిపించదు, ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలీదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడా వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలీదు, నీకు మరో 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఈ విధంగా అడిగాడు. ఉదయం 2 కాళ్ళతో, మధ్యాహ్నం 4 కాళ్ళతో నడిచేది ఏంటి అని అడిగాడు. వింటురా? ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న 5,000 నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. ఏమో, నాకు కూడా తెలియదు, నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అవతల వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది. అందుకే మనము మాకే అన్నీ తెలుసు, మేమే అతి తెలివిమంతులం అని అనుకోవద్దు. అర్థమవుతుందా? అయిపోయింది కథ.